హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ స్టోర్ ప్రొసీజర్స్. మీరు ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోతే కంపల్సరీగా మీకు స్టోర్ ప్రొసీజర్ గురించి అడుగుతారండి. ఎందుకు అనంటే వీటి వల్ల కూడా మనకు అంత ఉపయోగం ఉంది కాబట్టినే వాళ్ళు మీకు ఇంటర్వ్యూస్లలో ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఓకే, సో మరి స్టోర్ ప్రొసీజర్లు అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అనుకుంటే, ఇప్పుడు మనకేంటంటే ఎవ్రీ టైం నేను కంట్రీ, ప్రొడక్ట్, సేల్స్ ఈ మూడు సంబంధించి నేను ఎప్పటికీ సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాంటప్పుడు ఈ మూడు కాలంని కలిపేసుకొని ఒక ప్రొసీజర్ క్రియేట్ చేసుకొని ఒక ప్రొసీజర్ని పాస్ చేసుకుంటే మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ అవుట్పుట్ రావడం జరుగుతూ ఉంటుంది. అలా అయితే ఏంటంటే మనకు టైం సేవింగ్ కూడా అవుతుంది, ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. తర్వాత రెండోది వచ్చేసి ఇన్పుట్ పారామీటర్స్. అంటే మనం పారామీటర్స్ పాస్ చేసి కూడా ఈ యొక్క స్టోర్ ప్రొసీజర్ నుంచి మనం అవుట్పుట్ అనేది తీయవచ్చు. మెయిన్గా ఈ స్టోర్ ప్రొసీజర్ అనేది ఎందుకు వాడతారంటే పర్ఫార్మెన్స్ కోసం. ఓకే, మన క్వరీ పర్ఫార్మెన్స్ అనేది స్పీడ్గా ఉంటుంది, డేటాను సెక్యూరిటీలో ఉంచుకోవచ్చు. మళ్ళీ తర్వాత మన స్టోర్ ప్రొసీజర్కి కూడా మనము లాక్ కూడా చేయవచ్చు. మళ్ళీ స్టోర్ ప్రొసీజర్లో లాక్ చేసేస్తే మనం దాన్ని ఇంకా వేరే వాళ్ళు కూడా మన స్టోర్ ప్రొసీజర్ అనేది డిలీట్ చేయకుండా కూడా మనము వాటిని ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నిటి గురించి మనం ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్గా చెప్పుకుందాం. సో ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం ఏంటంటే స్టోర్ ప్రొసీజర్ అనేది ఎలా క్రియేట్ చేస్తారో, క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మనం ఎలా డిలీట్ చేస్తారనేది కొంచెం బేసిక్స్ అయితే తెలుసుకుందాం. ఒక్కొక్కటి స్టోర్ ప్రొసీజర్ గురించి మనం చెప్పుకుంటా ఉన్నాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ స్టోర్ ప్రొసీజర్ గురించి మనం రాసే ముందు క్రియేట్ ప్రొసీజర్. ఓకే, క్రియేట్ ప్రొసీజర్ తర్వాత యాజ్ బిగిన్. ఓకే, తర్వాత ఎండ్ వస్తుంది. ఈ మధ్యలో రాసేది ఏంటంటే బాడీ కిందకి తీసుకుంటాం. అంటే ఈ మధ్యలోనే మనం ఏ క్వరీ అయితే రాస్తామో ఆ క్వరీని మనకు ఒక ప్రొసీజర్ కిందకి తీసుకెళ్తుంది. మరి ప్రొసీజర్ ఏం ప్రొసీజర్? నేను ప్రొసీజర్ పేరు ఏం చేస్తున్నా అంటే లక్ష్మి ఇస్తున్నాను. ఓకే, సో మై స్టోర్ ప్రొసీజర్ నేమ్ వచ్చేసి మై ప్రొసీజర్ నేమ్ వచ్చేసి లక్ష్మి. ఇప్పుడు నాకేంటంటే నేను ఎవ్రీ టైం ఏం చేస్తున్నాను, సెలెక్ట్ కంట్రీ, తర్వాత ప్రొడక్ట్, తర్వాత సేల్స్. ఎక్కడ నుంచి ఫ్రమ్ dbo.లక్ష్మి స్కిల్స్ అన్న దాని నుంచి నేను ఎప్పటికీ వీటిని నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కనుక ఒక్కసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, మనకు ప్రొసీజర్ అనేది క్రియేట్ అయిపోయినది. మరి ప్రొసీజర్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత ఎక్కడ వస్తుంది అంటే మీరు ఒక డేటాబేస్ని కనుక ఎగ్జిక్యూట్ చేసినట్లయితే. ఓకే, చూడండి ఇక్కడ యూస్ జాయింట్స్ అని దాంతో ఇక్కడ జాయింట్స్ డేటాబేస్లో ఉన్నాను. జాయింట్స్ని ఎక్స్పాండ్ చేసేసి దీంట్లో ప్రోగ్రామబిలిటీ మళ్ళీ దీన్ని ఎక్స్పాండ్ చేసేసిన తర్వాత స్టోర్ ప్రొసీజర్, మళ్ళీ స్టోర్ ప్రొసీజర్ ఎక్స్పాండ్ చేసేసిన తర్వాత చూడండి మరి ఇక్కడ లక్ష్మి అనే యొక్క స్టోర్ ప్రొసీజర్ రాలేదు. ఎందుకు అనంటే ఒక్కసారి కనుక ఈ ప్రొసీజర్ని మనం రీఫ్రెష్ చేద్దాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, లక్ష్మి అని చెప్పేసి మనకు ప్రొసీజర్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు కనుక మనము ఒక్కసారి ఈ యొక్క నేమ్ని మాత్రం మనము ఎగ్జిక్యూట్ చేసేద్దాం. చూడండి, చూసిలా మనకేమైనది ఈ 3 కాలమ్స్ మాత్రమే ఇక్కడ మనకు యాక్సెస్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇంకా దీంట్లో కనుక మనం ఏమైనా తీసేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్కి నాకు ఈ యొక్క కాలంలో ఉన్న ప్రొడక్ట్ని తీసేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, ఆల్టర్ యూజ్ చేసుకోండి. ఓకే, ఆల్టర్, ఇప్పుడు తీసేయండి, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, కంప్లీట్లీ. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేసినట్లయితే చూడండి మనకు అది ఎరేజ్ అయిపోయినది. ఈ విధంగా మన స్టోర్ ప్రొసీజర్ని మనకు కావాల్సిన ఫీల్డ్స్ని కూడా మనకు కావాల్సిన కాలమ్స్ని కూడా తీసేయచ్చు, యాడ్ చేయవచ్చు. తర్వాత ఓకే, తర్వాత స్క్రిప్ట్, తర్వాత క్రియేటెడ్ న్యూ క్వరీ విండో. చూడండి రన్నింగ్ అవుతుంది. అయిపోయిన తర్వాత ఒకసారి కనుక మనం దీన్ని కనుక మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసేసినట్లయితే చూడండి మనం రాసిన క్వరీ అనేది కూడా మనకి ఇక్కడ వస్తూ ఉంటుంది. ఈ క్వరీ రాకుండా కూడా మనం లాక్ చేయొచ్చు. అవన్నీ మనం ఫర్దర్ సెషన్లో చెప్పుకుందాం. చూడండి ఇక్కడ మన ప్రొసీజర్ ఏంటిది, ఇది dbo.లక్ష్మి అనేది మన యొక్క ప్రొసీజర్. దీన్ని ఒకదాన్ని ఎగ్జిక్యూట్ చేసినా కానీ మనకు డైరెక్ట్గా మనం ప్రొసీజర్లో ఏమైతే క్రియేట్ చేసామో అవన్నీ రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, తర్వాత మనకు ఈ ప్రొసీజర్ అనేది డిలీట్ చేయాలనుకుంటే మనము డ్రాప్. ఓకే, డ్రాప్ టేబుల్ మాదిరిగానే సేమ్ డ్రాప్ ప్రొసీజర్ అన్నా సరిపోతుంది.
లేకపోయిందనుకో ఇక్కడికి వచ్చేసి లెఫ్ట్ క్లిక్ ఇచ్చేసినట్టయితే డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది. డైరెక్ట్గా డిలీట్ చేసేసినా నీకు ప్రొసీజర్ అనేది డిలీట్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా మనము స్టోర్ ప్రొసీజర్ అనేది క్రియేట్ చేయవచ్చు, మాడిఫికేషన్ చేయవచ్చు, డిలీట్ చేయవచ్చు. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో ఇంకా స్టోర్ ప్రొసీజర్ గురించి స్టెప్ బై స్టెప్గా ఇన్డెప్త్గా చెప్పుకుందాము. సో ఇది బేసిక్ అండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్స్కు సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని ఎస్క్యూఎల్ క్లాసెస్ చూస్తూ ఎస్క్యూఎల్ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.